కరువు సమస్యను కలిసికట్టుగా ఎదుర్కొన్నారు ఆ ఊరి గ్రామస్తులు. అంతేకాదు పాతాళ గంగను పొదుగురికి పంచే ఓ మంచి ఆలోచన కూడా అందుబాటులోకి తెచ్చారు. భగీరథ ప్రయత్నం చేసి మరో 10 ఊళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ ఊరు. నీటి విలువ తెలుసుకున్న ఆ గ్రామస్తులు నీటి పొదుపులో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం ఇది. 5000 జనాభా. 30 ఏళ్లలో గ్రామస్తులు ఇంతటి కరవు చూడలేదు. బావులన్నీ ఎండిపోయి రూపు కోల్పోయాయి. ఎప్పుడూ ఎండిపోని పెద్ద చెరువు సైతం ఈసారి ఎండిపోయింది. గ్రామస్తులు విస్మయం చెందారు. భూగర్భ జలాలు అడుగంటాయి. నీళ్ల కోసం ఎవరికి వారు బోర్లు వేయించుకున్నారు. ఒక్కో బోరుకు ₹1,00,000 చొప్పున ఖర్చు చేశారు. ఫలితం మాత్రం కానరాలేదు. ఇదిగో ఇక్కడ చూడండి, బోరు ఒకటే, పైప్ కనెక్షన్లు 18. ఒకే బోరుకు 10ల సంఖ్యలో పైప్ లైన్ కనెక్షన్లు ఉన్న ఇలాంటి బోర్లు సుమారు 10 ఉన్నాయి ఈ గ్రామంలో. కరవుతో పడకల్ గ్రామస్తులు మొదట్లో ఎవరికి వారు 100కు పైగా బోర్లు వేయించారు. ఇందుకు 5 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. 80% బోర్లలో నీళ్లు రాలేదు. చివరికి కాలనీ వాసులు అంతా కలిసి ఇదిగో ఇలా ఒకే బోరు వేసుకుని నీటి సమస్యను తీర్చుకున్నారు. నీళ్లు వచ్చిన ఒకే బోరుకు 18 నుంచి 20 పైప్ లైన్లు బిగించుకున్నారు. వాల్వ్ల ద్వారా అవసరం ఉన్నవారు వాడుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక్కొక్కరికి కేవలం 20,000 నుంచి 30,000 వరకే ఖర్చు వచ్చింది. 10 మంది కొడుతూ ఇట్లా 15 మంది కొడారంటే దీనికి 350 వేశారు. దీనికి మొత్తానికి ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇసుంటి రిగ్గులు దాదాపు మా ఊళ్ళో 8 నుంచి 10 ఉన్నాయి. అంటే సొంతపి కాక ఇట్లా 10-15 మంది వేసుకున్నాయి. 8 నుంచి 10 ఉన్నాయి. కరవుతో అల్లాడిన పడకల్ గ్రామం ఇప్పుడు నీటి సమస్య నుంచి ఉపశమనం పొందింది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ నీటి పొదుపు పాటించడమే కాకుండా ప్రతి ఇంటికి భవనాలకు ఇంకుడు గుంత నిర్మించుకుంటున్నారు.